ఆస్మద్గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. అమ్మవారి దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. రేపు 12వ తేదీ బుధవారం పుష్యమి నక్షత్రంతో కూడిన అమావాస్య అని ఎందుకు అంటున్నానంటే, అమావాస్య చాలా ఎక్కువ ఫలితం. అందులో పుష్యమి నక్షత్రం అంటే శనేశ్వరుని యొక్క నక్షత్రం. పుష్యమి నక్షత్రం బుధవారం అంటే శనేశ్వరుడు, బుధుడు, అమావాస్య ఈ మూడు కలిసి ఉన్నటువంటి రోజు చాలా విశేషమైనటువంటి రోజు. అంతేకాదు రేపు మరొక విశేషం కూడా ఉంది. సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడేటటువంటి రోజు. ఇలా సంపూర్ణ సూర్యగ్రహణము ఇన్ని రకాల విశేషాలతో కలిసి వస్తున్నటువంటి ఆగస్టు 12వ తేదీ చాలా విశేషం. అయితే ఈ ఆగస్టు 12వ తేదీ ఆషాఢ అమావాస్య. దీనికి మరొక పేరు చుక్కల అమావాస్య అని కూడా అంటారు. చుక్కల అమావాస్య నాడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అవివాహిత స్త్రీ బాలికలు అంటే తొందరగా పెళ్లి కావాలి, మంచి వరుడు కావాలనుకునే వాళ్ళు వీళ్ళు కూడా ఒక రకమైనటువంటి నోము కూడా నోస్తారు. అయితే ఏ చుక్కల అమావాస్య నాడు ఏ పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి పూజ చేయాలి, ఏ దేవతని మనం తలుచుకున్నంత మాత్రం చేతనే 1000 జన్మల యొక్క పాపాలన్నీ పోతాయి. అలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుంటూ ముఖ్యమైన పూజా విధానము, ఆచరించవలసినటువంటి పరిహారాలు, చెయ్యవలసినటువంటి కొన్ని పనులు, చేయకూడనివి ఇలా మొదలైన విషయాలన్నీ కూడా. ఎందుకంటే ఈ ఆషాఢ అమావాస్య చాలా విపరీతమైనటువంటి కష్టాన్ని, నష్టాన్ని తెస్తుంది. ఏదైనా దోషం ఉంటే అంతే, దాంతో సమానంగా అంత అదృష్టాన్ని కూడా తెచ్చిపెడుతుంది. ఆషాఢ అమావాస్య లాస్ట్ రోజు, ఆ తర్వాత నుంచి శ్రావణ మాసం మొదలైపోతుంది. శ్రావణ మాసం మొదలయ్యే ముందు రోజు వచ్చేటటువంటి ఈ ఆషాఢ అమావాస్యని చుక్కల అమావాస్య అంటారు. అయితే గౌరీ పూజ చేస్తారు. పసుపు ముద్దని గౌరీదేవి యొక్క స్వరూపంగా భావించి గౌరీ పూజ ఆ నోము నోచుకుంటారు. అంటే అమ్మవారి ఎదురుగుండగా 100 చుక్కలతోటి మనం చుక్కల ముగ్గు వేసి, ఆ 100 చుక్కల మీద కూడా 100 దారపు పోగులు వేసి, ఆ దారపు పూజ అయిపోయాక ఆ దారపు పోగులన్నింటినీ కూడా ఒక దండలాగా వేసి మెళ్ళ వేసుకుంటారనమాట. అది రక్ష. దానివల్ల ఏమవుతుందంటే అవివాహిత స్త్రీలకి తొందరగా అంటే పెళ్లి కాని వాళ్ళకి తొందరగా పెళ్లి అవుతుంది. ఏ ఆటంకాలు ఉండవు. మంచి వరుడు లభిస్తాడు. అలాగే కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళు గనుక ఈ నోము నోచుకున్నట్లయితే తమ మాంగళ్య బలం చాలా స్థిరంగా ఉంటుంది. అంతేకాదు ప్రత్యేకించి అమావాస్య పితృదేవతల యొక్క ఆరాధనకి చాలా విశేషం. పితృదేవత ఆరాధన ఎవరు చేస్తారో, పితృదేవతల తర్పణాలు ఎవరు విడుస్తారో, పితృదేవతల పేరు చెప్పి ఏదో ఒక దాన ధర్మాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఏ రకమైనటువంటి పితృశాపాలు, పితృదోషాలు ఉండవు. అయితే మరీ ముఖ్యంగా ఈ రోజు చదువుకోవాల్సినటువంటి స్తోత్రం కూడా నేను చెప్తాను. అయితే ఈ చుక్కల అమావాస్య నాడు ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఈ మరీ ముఖ్యంగా బుధవారము ఈ అమావాస్య నాడు ఎవరో కూడా తలస్నానం చేయకుండా ఉండకూడదు. అంటే తలంటుకోకూడదు. తల మించి మాత్రం నీళ్లు పోసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు తలస్నానం చేయాలి. అలాగే సాల్ట్ వాటర్‌తో ఇంట్లో మాప్ పెట్టుకోవడం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి వాళ్ళు దిష్టి తీసుకోవడం. ఆడవాళ్ళు మరీ ముఖ్యంగా ఇంట్లో లక్ష్మీదేవి పూజ చేసుకోవాలి. అమావాస్య అంటేనే లక్ష్మీదేవికి చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా లక్ష్మీదేవి యొక్క పూజ చేసుకోండి. లక్ష్మీ అష్టోత్తరమో, లక్ష్మీ సహస్రనామో చదువుకోండి. లేకపోతే ఓం శ్రీం శ్రీయై నమః అన్న మంత్రంతో చదువుకోండి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అన్న మంత్రంతో కానీ, లేకపోతే లక్ష్మీదేవికి మీకు ఏదైనా నామాలు వస్తే 108 నామాలతో కుంకుమ పూజ చేయడం ఒకటి. ఇది లక్ష్మీదేవికి చేయవలసినటువంటి పూజా విధానం. అయితే మరి గ్రహణానికి సంబంధించిన విషయాలేంటి? రేపు సంపూర్ణ సూర్యగ్రహణం అని చెప్పుకుంటున్నాం. పైపెచ్చు కర్కాటక రాశి వారికి కర్కాటక సంక్రాంతి నాడు ఏర్పడుతోంది ఈ సంపూర్ణ సూర్యగ్రహణం. మకర సంక్రాంతికి ఎంత ప్రాధాన్యత ఉందో ఈ కర్కాటక సంక్రాంతి నాడు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మరి కర్కాటక రాశి వారికి చాలా ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? ఎక్కువ అన్ని రాశులలోకి బాగా ఎఫెక్ట్ అయ్యే రాశి ఏదైనా ఉంది అన్ని రకాలుగా అంటే అది కర్కాటక రాశి అని చెప్పుకోవచ్చు. అమావాస్య నాడు సూర్యోదయానికి ముందే అందరూ తలస్నానం చేయడం, స్నానం చేసే నీటిలో చిటికెడు సాల్ట్ కలుపుకొని స్నానం చేయడంతో నరదృష్టి దోషాలు, దీర్ఘ అనారోగ్యాలు, దోషాలు ఏవైనా ఉంటే అవన్నీ పోతాయి. ఇంటిని శుభ్రంగా చేసుకోవడం, ఉప్పు నీటితో ఇల్లంతా కూడా మాప్ పెట్టుకోవడం చేస్తే దుష్ట శక్తులు, నెగిటివ్ ఎనర్జీ ఏవైనా ఉంటే అవన్నీ పోతాయి. అలాగే చిన్న కలశంలో నీళ్లు పోసుకొని దాంట్లో కాస్త పసుపు వేసి మీకు ఈశాన్యం మూల గాని, మీ యొక్క పూజా మందిరంలో గాని పెట్టుకోండి. ఈ అమావాస్య రోజు ఎవరైతే ఇంటికి గుమ్మడికాయ కడతారో, అంటే బూడిద గుమ్మడికాయ కడతారో, అది మీ ఎదుగుదలను చూసి ఎవరైతే ఓర్చలేని వాళ్ళు ఉంటారో ఆ యొక్క నరదృష్టి ఏదైతే ఉందో అదంతా రెక్టిఫై అయిపోతుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా పాత గుమ్మడికాయని తీసేసి కొత్త గుమ్మడికాయ కట్టుకోండి. అది పాత గుమ్మడికాయ బాగున్నా సరే
తీసేసి కొత్త గుమ్మడికాయ కట్టుకోండి. ఇంటిలో మనం బావుంటే చూడలేని ఇరుగు పొరుగు వారు, స్నేహితులైతేనేమి, లేకపోతే బంధువర్గంలో వాళ్ళైతేనేమి, వాళ్ళ యొక్క చూపు మన మీద పడకుండా గుమ్మడికాయ మిమ్మల్ని చాలా రకాలుగా సేఫ్ చేసేస్తుంది. ఇంటికి కూడా దిష్టి తీసేయండి. గుమ్మడికాయ కట్టడం వల్ల కొన్ని వేల రెట్ల శక్తి, పాజిటివ్ ఎనర్జీ మీ ఇంటిని కాపలా కాస్తూ ఉంటుందనమాట. ఖచ్చితంగా మీరు ఆ పని చేయండి. ఎవరైతే అప్పుల బాధలతోటి, లేకపోతే తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్యలతోటి బాధపడుతూ ఉంటారో, వాళ్ళు కాస్త ఉప్పు మూటని మన ఇంటి గుమ్మం ప్రధాన ద్వారం యొక్క గుమ్మం దగ్గర ఉప్పు మూటని కట్టండి బయట. అది కూడా నెగెటివ్ ఎనర్జీ తీసేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఈ రోజు తెల్లవారుజామున లేచి కాలకృత్యాలు అవి తీర్చుకొని చక్కగా స్నానం చేసి దేవుడి యొక్క పూజా మందిరంలో లక్ష్మీదేవి ఎదురుగుండగా మీరు చక్కగా పూజ చేసుకోండి. ధూపదీప నైవేద్యాలు సమర్పించండి. పితృదేవతా స్తోత్రాన్ని ఖచ్చితంగా చదవండి. పితృదేవతా స్తోత్రాన్ని చదువుతూ పితృదేవతల పేర ఎంతో కొంత దాన ధర్మాలు కనుక చేస్తే మీకు ఏ పనులైనా ఆటంకాలొచ్చి ఆగిపోతూ ఉంటాయి. అంటే మీరు పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు, అభిషేకాలు చేయించుకుంటారు, ఎన్నో రకాల పరిహారాలు చేస్తారు. అయినా కూడా కొన్ని సమస్యలు అలాగే ఉండిపోతాయి. దానికి కారణం ఏంటంటే ఈ పితృదేవత శాపాలు. అవన్నీ తొలగిపోవాలి అంటే ఈ ఉత్కృష్టమైన పుష్యమి నక్షత్రము, బుధవారము, అమావాస్య, సూర్యగ్రహణము ఇన్ని కలిసి వచ్చినటువంటి ఈ రోజున మీరు గనక పితృదేవతా స్తోత్రం చదువుకుని పితృదేవతల పేరు చెప్పి తర్పణాలు వదిలినా అన్నదానం చేసినా కూడా ఆ ఫలితం అంతా కూడా మీకు పితృదేవతలకు చెందుతుంది. వాళ్ళు సంతృప్తి చెందుతారు. రావి చెట్టు దగ్గర కూడా చుట్టూతా ప్రదక్షిణ చేసి రావి చెట్టు కింద కూడా దీపారాధన చేసినా కూడా పితృదేవత శాంతి కలుగుతుంది. మీరు ఏ పనులైతే అబ్స్టకిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా రెక్టిఫై అయిపోతాయి. అందులో ఏమీ అనుమానం లేదు. అయితే మీరు ఈ అమావాస్య రోజున అమ్మవారి ఆలయానికి వెళ్ళండి. ఎందుకంటే ఆషాఢ అమావాస్య అంటే గ్రామ దేవతలకి మనం ఆషాఢ మాసం అంతా కూడా వాళ్ళని సేవించుకుంటూ ఉంటాం కాబట్టి, ఆషాఢ అమావాస్య నాడు గ్రామ దేవతలు గాని, లేకపోతే అమ్మవారి గుడికి గాని వెళ్ళి అక్కడ అర్చన చేయించుకోండి. వీలైతే అర్చన చేయించుకోండి. ఎన్నో రకాలైనటువంటి సమస్యల నుంచి మీరు బయట పడిపోతారు. అయితే ఓం శ్రీం శ్రీయై నమః, ఓం శ్రీం శ్రీయై నమః అన్న మంత్రాన్ని మీరు యథాశక్తి జపించుకోండి. మరి ముఖ్యంగా చిన్నపిల్లలకు దిష్టి తీయండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చక్కగా కాస్త కళ్ళ ఉప్పుతోటి చిన్నపిల్లలకి దిష్టి తీసేయండి. అలాగే మీకు మీరుగా కూడా దిష్టి తీసుకోవచ్చు. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళ చేత కూడా మీరు దిష్టి తీయించుకోవచ్చు. చాలా మంది చూడండి పొద్దున్నే ముగ్గు వేసుకోవడానికి భయం వేసి చాలా మంది రాత్రిపూట ముగ్గులు వేసేసుకుంటూ ఉంటారు ఇంటి ముందర. అలా రాత్రిపూట మాత్రం అమావాస్య రోజు ప్రత్యేకించి ముగ్గు వేయొద్దు. సాయంకాలం ప్రదోష సమయంలో మీ ఇంటి ప్రధాన సింహద్వారం దగ్గర దీపారాధన 2 దీపాలు పెట్టుకోండి. గోమాతను మాత్రం పూజించడం మర్చిపోవద్దు. ఇలాంటి ప్రతిరోజు గోమాతకి మనం గ్రాసం ఇవ్వలేకపోయినా కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో గోమాతకి గనక గ్రాసం ఇస్తే మీరు బయట అన్నదానం కానీ ఏ దానాలు చేయలేకపోయారు. కాబట్టి గోమాతకే కాస్త గ్రాసం ఏదో తినిపించారనుకోండి, పితృదేవతా శాంతి గోమాత ద్వారా కూడా జరుగుతుంది. అలాగే ఈ అమావాస్య నాడు మద్య మాంసాల జోలికి వెళ్ళకూడదు. ఉల్లి, వెల్లుల్లి కూడా తినొద్దు. సాత్వికమైనటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకొని ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా తలస్నానం చేయండి. అలాగే గోళ్ళు కొరుక్కోవడం గానీ, గోళ్ళు తెంపడం గానీ, అలాగే క్షవరం చేయించుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం, షేవింగ్ చేయించుకోవడం ఇలాంటి పనులు అస్సలు చేయొద్దు. ఈ అమావాస్య నాడు ఎవరితోటి మాట్లాడకుండా మౌనం గనుక వహించినట్లయితే ఎక్కువ ఫలితం ఉంటుంది. అంటే ఈ అమావాస్య రోజు ఒకవేళ మీరు ఉపవాసం ఉంటే మంచిదే. ఉపవాసం గనుక ఉండలేకపోతే సాత్వికమైనటువంటి ఆహారాన్ని మాత్రమే తినండి. ఎటువంటి తామసిక ఆహారాన్ని అస్సలు ముట్టుకోవద్దు. అలా చేస్తే మీ ఇంట్లో దుష్టశక్తి పెరుగుతుంది. దరిద్రం కూడా పెరుగుతుంది. అలాగే ఇంట్లో సాంబ్రాణి ధూపం వేసుకోండి. అమ్మవారికో లేకపోతే స్వామివారికో ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తారు కదా! దాంట్లో మీరు చివరిలో మంగళహారతి ఇస్తారు కదా! ఆ మంగళహారతి ఇచ్చినప్పుడు పచ్చకర్పూరం గానీ, ముద్దహారతి కర్పూరంలో గానీ మంగళహారతి ఇస్తున్నప్పుడు ఒక లవంగం మొగ్గ, దాల్చిన చెక్క కూడా వేసి ఇచ్చి ఆ పొగని ఇల్లంతా కూడా చూపించండి. అలా చేసినా కూడా దుష్ట శక్తులు మీ ఇంటి వరకు రాకుండా ఉంటాయి. అలాగే చాలా మంది చూడండి పాత నల్లదారం తీసేసి కాలికి నల్లదారం కట్టుకుంటారు. అది కూడా చాలా మంచిది. ఆంజనేయ స్వామి బిళ్ళ గనక మెడలో ఉంటే కాస్త ధూపాన్ని చూపించి ఆ మెడలో అలా ఉంచుకోండి. మీకు గనక ఇంట్లో దుష్ట శక్తులు ఈ అమావాస్య నాడు ప్రబలంగా ఉండకూడదు అంటే మీరు సర్వకాల సర్వావస్థలయందు కూడా ఏదో ఒక నామాన్ని చాంటింగ్ చేస్తూ ఉండండి. అలా చాంటింగ్ చేస్తూ ఉంటే మీకు ఎటువంటి కష్టము రాదు. ఈ అమావాస్య రోజు పితృదేవతల యొక్క శాంతి జరగాలి. ఎందుకంటే పితృదేవతలు ఈ దక్షిణాయన పుణ్యకాలంలో భూమి మీద తిరుగుతూ ఉంటారు. వాళ్ళ వంశస్థుల యొక్క ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఏమన్నా వాళ్ళకి ఏమన్నా చేస్తారేమో అని చెప్పి చూస్తూ ఉంటారు.
అందుకని వాళ్ళు మన గుమ్మం దగ్గరికి వచ్చి తొంగి చూస్తూ ఉంటారు. ఏదైనా దానము, ధర్మము చేయలేకపోతాడా? పుణ్యమన్నా తన ఖాతాలో పడితే తనకి మంచి గతులు రాకపోతాయా అని. అందుచేత ఖచ్చితంగా వీలైనన్ని సార్లు పితృదేవతా స్తోత్రాన్ని మీరు చదువుకోవడం వల్ల చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. అయితే సూర్యగ్రహణానికి విషయం వచ్చేటప్పటికి మన భారతదేశంలో సూర్యగ్రహణం కనిపించదు కాబట్టి ఏ సూతక కాలం మనం పాటించక్కర్లేదు. మన ఇంట్లో దేవుడి గది మూయక్కర్లేదు. ఊళ్ళో దేవాలయాలు కూడా మూసివేసి ఉండవు. అయితే గ్రహ ప్రభావం మాత్రం ఈ రాశుల మీద ఏ రాశుల మీద పడాలి అని చెప్పి ఉంటే ఆ రాశుల మీద ఖచ్చితంగా గ్రహ ప్రభావం ఉంటుంది. దానికి సంబంధించిన వీడియో మనం మరొక వీడియోలో మనం తెలుసుకుందాం. లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని గనక అమావాస్య రోజు గనక పూజిస్తే వాళ్ళకి సర్వకాల సర్వావస్థలందు వాళ్ళ యొక్క రక్షణ ఉంటుంది. అంతేకాదు అమావాస్య రోజు ప్రత్యేకించి పరమేశ్వర ఆరాధన గనక చేస్తే శని దోషాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా రెక్టిఫై అయిపోతాయి. ఈ సూర్యగ్రహణం మాత్రం ఐర్లాండ్ దేశంలో మాత్రమే కనబడుతుంది. మిగతా 53 దేశాలలో పాక్షికంగా ఏర్పడుతుంది. భారతదేశంలో అసలు కనిపించదు కాబట్టి ఏమీ చెయ్యక్కర్లేదు. కానీ సూర్యగ్రహణం కాబట్టి సూర్యనారాయణమూర్తికి సంబంధించి అర్ఘ్యాన్ని ఇవ్వడం, ఆదిత్య హృదయం చదవడం, సూర్యాష్టకం చదవడం, అలాగే బ్రాహ్మణులకు స్వయం పాకం దానం చేయడం, ఇలాంటివన్నీ కనుక చేస్తే సూర్యగ్రహణం ద్వారా ఏర్పడే చెడు ఏవైనా ఉంటే అవన్నీ రెక్టిఫై అవుతాయి. లోకా సమస్త సుఖినో భవంతు.